Good morning, students. How are you? My name is SK Hasina, Social CRT, working in Venkatagiri KGBV. Today we will discuss 8th class 10th chapter, landlords and tenants under the British and the Nizam. Keywords: landlords, persons who rent land, a building or an apartment to a tenant. ల్యాండ్లార్డ్స్ భూస్వాములు ఎక్కువ భూమిని స్వాధీనంలో ఉంచుకొని కౌలుదారుల ద్వారా వ్యవసాయ కూలీల ద్వారా వ్యవసాయం చేయించేవారు. వీరినే ల్యాండ్లార్డ్స్ భూస్వాములు అంటాం. మనీ లెండర్స్ పర్సన్స్ ఆర్ an organization whose job is to lend money to people in return for payment. మనీ లెండర్స్ వడ్డీ వ్యాపారస్తులు అవసరమునకు అప్పు ఇచ్చి అందుకు ప్రతిఫలంగా కొంత మొత్తం అదనంగా వడ్డీని వసూలు చేయువారు. నెక్స్ట్ జాగీర్స్, ఏ విలేజ్ ఆర్ డిస్ట్రిక్ట్ the government and revenues of which are assigned to some person, usually in consideration of some service to be rendered, especially the maintenance of troops. జాగీర్లు నవాబుల నుంచి బహుమతిగా పొందిన గ్రామాలు, వీటిపై వచ్చే ఆదాయం బహుమతిగా పొందినవారే అనుభవిస్తారు. వీరు పాలకులకు ఎలాంటి శిస్తు చెల్లించనవసరం లేదు. వీరినే జాగీర్లు అంటాం. నెక్స్ట్ సంస్థానం. సంస్థాన్ ఈజ్ ద సాంస్క్రిట్ వర్డ్ ఫర్ ఆర్గనైజేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ collection of land revenue. Certain group of villages were united under one samasthan. Jamindar acts as head for their samasthan. సమస్థానం అంటే పరిపాలన నిమిత్తం, శిస్తు వసూలు నిమిత్తం కొన్ని గ్రామాలను కలిపి ఏర్పాటు చేసినది. దీనికి అధిపతిగా జమీందారులు ఉంటారు. నెక్స్ట్ ఇనాందార్స్. ఇనాందార్ టర్మ్ refers to the royal honorable title present majority in Maratha community in Maharashtra and Karnataka, India. ఇనాందార్స్ నిజాం పాలకుల నుంచి బహుమతిగా ఒక గ్రామం కానీ లేదా గ్రామంలోని కొన్ని ప్రాంతాలు కానీ పొందినవారు. వీటిపై వచ్చే ఆదాయం ఇనాంగా పొందినవారే తీసుకుంటారు. నెక్స్ట్ పట్టా. పట్టా ఈజ్ ఏ డాక్యుమెంట్ విచ్ షోస్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ. పట్టా అనగా అధికారికంగా కొంత భూమిపై స్వాధీన హక్కులు ఇచ్చి వారినే యజమానులను చేయటం. పట్టా పొందిన రైతులు పూర్తి స్వేచ్ఛతో వ్యవసాయం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైత్వారి. పీజంట్ టెన్యూర్ కలెక్టింగ్ రెవెన్యూ ఫ్రమ్ ద యాక్చువల్ కల్టివేటర్ ఆర్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. రైత్వారి రైతులకు భూమిని సాగు చేసే హక్కులు ఇచ్చి శిస్తును నేరుగా వారి నుంచే వసూలు చేసే పద్ధతి. నెక్స్ట్ దేశ్ముఖ్. దేశ్ముఖ్ వాజ్ ద టైటిల్ గివెన్ టు ఏ పర్సన్ హూ వాజ్ గ్రాంటెడ్ ఏ టెరిటరీ ఆఫ్ ల్యాండ్. బ్రిటిష్ పాలకుల విధానాలకు అనుగుణంగా నిజాం నవాబు శిస్తును వసూలు చేయుటకు గాను ప్రత్యేకంగా అధికారులను నియమించుకునేవారు. వీరినే దేశ్ముఖ్లు అంటాం.
జమీందార్స్ అండ్ పీజెంట్స్ ఇన్ మొఘల్ టైమ్స్. మొఘళ్ళ కాలంలో జమీందార్లు రైతాంగం గురించి తెలుసుకుందాం. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ద జమీందార్స్ collected land revenue from the peasants. In return, they received a share of the revenue collected and sometimes also had right to collect some small local taxes. Jamindar collects tax from people and gives to king. మొఘల్ చక్రవర్తుల పాలనలో రైతాంగం నుంచి జమీందార్లు అనేవారు శిస్తు వసూలు చేసి మొఘల్ అధికారులకు అందజేసేవారు. అసలు ఈ జమీందార్లంటే ఎవరో తెలుసా స్టూడెంట్స్? మొఘలుల కాలంలో గ్రామంలోని భూములపై శిస్తు వసూలు చేసే అధికారాన్ని మాత్రమే జమీందారులు కలిగి ఉండేవారు. ఒక్కొక్క జమీందారు లక్షల వేల భూమిని కలిగి ఉండేవారు. శిస్తు వసూలు చేసినందుకు వసూలు అయిన మొత్తంలో కొంత భాగం వారు వినియోగించుకునేవారు. అలాగే సొంత సేద్యం పేరుతో కొంత భూమిని కలిగి ఉండి కౌలుదారులు, కూలీల ద్వారా సేద్యం చేయించేవారు. They also had a small band of soldiers with horses and guns. Their houses were like small forts called ghadi in Telangana. This enabled them to control the nearby villages. As revenue collectors, the jamindars often acted as the intermediators between the government and the peasants. ఈ జమీందారులకు గుర్రాలు, తుపాకులతో కూడిన చిన్నదైన సైనికుల బృందం కూడా ఉండేది. వీళ్ళ ఇళ్ళు చిన్న కోటల మాదిరిగా ఉండేవి. తెలంగాణలో వీటిని ఘడీలు అనేవారు. జమీందారులు శిస్తు వసూలుతో పాటు ఆయా గ్రామ పాలన సమస్యల పరిష్కారం చూసేవారు. అందుకు ప్రజలను భయపెట్టుటకు, అధికార దర్పం ప్రదర్శించుటకు కోటల్లాంటి ఇళ్లల్లో నివాసం ఉంటూ సొంత సైన్యాన్ని కలిగి ఉండేవారు జమీందారులు. జమీందారులు శిస్తు వసూలు చేసేవాళ్లుగా రైతులకు ఇటు ప్రభుత్వానికి మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేవాళ్ళు. గవర్నమెంట్ రూల్స్ రైతులు పాటించే విధంగా జమీందారులు చూసేవాళ్ళు. ఎవరైనా శిస్తు చెల్లించకపోతే వారి నుంచి భూమిని జప్తు చేయుటకు ప్రభుత్వానికి సహకరించేవారు. రైతుల సంక్షేమానికి ఏ విధంగా సహకరించలేదు. The Jamindars also owned land on which the laborers worked. This was called their self-cultivated land or khudkhas lands. జమీందారులకు సొంత భూమి ఉండేది. దీంట్లో కూలీలతో పని చేయించేవాళ్ళు. వీటినే ఖుద్ ఖాస్ ల్యాండ్స్ ఆర్ సెల్ఫ్ కల్టివేటెడ్ ల్యాండ్ అంటారు. అంటే సొంతంగా సాగు చేసుకునే భూములనేవారు. తమ భూములను వాళ్ళు రైతాంగానికి ఇచ్చి పంటలో కొంత భాగం కానీ ముందుగా నిర్ణయించిన కౌలుకు కానీ ఇచ్చేవారు. ఈ రకంగా భూమి ఉన్న వాళ్లను భూస్వాములు లేదా ల్యాండ్లార్డ్స్ అంటాం. వీరి భూములను సాగు చేసే వాళ్ళను కౌలుదారులు అంటాం. Thus the Jamindars had two aspects:
collection of land revenue from ordinary peasants and owning land as landlords. There were two kinds of peasants, those who were independent land owning cultivators, paying land revenue through the Jamindar, and those who were tenants of the landlords. జమీందారులకు రెండు పార్శ్వాలుండేవి. ఫస్ట్ వన్ ఈజ్ శిస్తు వసూలు చేయటం, సెకండ్ వన్ ఈజ్ భూమిని కలిగి ఉండటం. అలాగే రైతాంగంలో కూడా రెండు రకాలు ఉండేవారు. ఫస్ట్ వన్ ఈజ్ సొంతగా భూమిని కలిగి ఉండి దానిని సాగు చేస్తూ జమీందారుల ద్వారా శిస్తు చెల్లించేవాళ్ళు. సెకండ్ వన్ ఈజ్ భూస్వాముల కింద కౌలుదారులుగా భూమిని సాగు చేసేవాళ్ళు. జమీందారులకు శిస్తు వసూలులో స్వేచ్ఛ అనేది ఉండేది. ప్రభుత్వానికి మొత్తం చెల్లించి ఎక్కువ శిస్తును వసూలు చేసుకునేవారు. ప్రభుత్వం ఏ విధంగానూ జోక్యం చేసుకునేది కాదు. వారి విలాసాలకు అధికారానికి ఇది ఎంతో వీలుగా ఉండటంతో బ్రిటిష్ పాలనను జమీందారులు సమర్థించారు. పర్మనెంట్ సెటిల్మెంట్ చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్. శాశ్వత శిస్తు ఒప్పందం బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన మార్పులు. When the British gained control over India, they were keen to increase the land revenue as much as possible to finance trade and wars. This led to ruin of agriculture as farmers could not cultivate land under such conditions. There were great famines which killed thousands of people. The British realized that they needed to have a system of land revenue which would also encourage agriculture. భారతదేశంపై బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం పొందిన తర్వాత యుద్ధాలకు, వాణిజ్యానికి, డబ్బులు సమకూర్చుకోవడానికి భూమి శిస్తును సాధ్యమైనంత వరకు పెంచాలని అనుకున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రైతులు భూమిని సాగు చేయలేకపోవటంతో వ్యవసాయం అనేది బాగా దెబ్బతినింది. అనేక కరువు కాటకాలు సంభవించడం వల్ల వేలాది ప్రజలు చనిపోయారు. పర్మనెంట్ సెటిల్మెంట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ఉండాలని బ్రిటిష్ పాలకులు గుర్తించినారు. They were also knew that peasants should till more and more land and grow crops that were in demand in the market, especially cash crops that could be exported to England like cotton, indigo, sugarcane, wheat, etc. East India Company officials began to feel that investment in land had to be encouraged and agriculture had to be improved. Jamindar gets more power, can collect more money. రైతాంగం సాధ్యమైనంత ఎక్కువగా భూమిని సాగులోకి తేవాలని, ఇంగ్లాండ్కు ఎగుమతి చేయగల పత్తి, నీలిమందు, చెరకు, గోధుమ వంటి డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు సాగు చేయాలని బ్రిటిష్ వాళ్ళు కోరుకునేవారు. వ్యవసాయాన్ని మెరుగుపరచాలని, అందులో పెట్టుబడులను ప్రోత్సహించాలని కంపెనీ అధికారులు భావించేవారు. The company finally introduced the permanent settlement in 1793 when Cornwallis was the Governor General. By the term of the settlement, Jamindars were given the powers to collect the revenue agreed upon in auction. కార్నవాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో కంపెనీ పర్మనెంట్ సెటిల్మెంట్
శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందంను 1793లో ప్రవేశపెట్టింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం వేలం ద్వారా అంగీకరించిన శిస్తును వసూలు చేసే అధికారం ఎవరికి ఇచ్చినారంటే జమీందారులకు. అందుకే దీనిని జమీందారీ పద్ధతి లేదా జమీందారీ సెటిల్మెంట్ అంటాం. దే హ్యావ్ టు పాస్ ఆన్ 90% ఆఫ్ ద అమౌంట్ టు ద గవర్నమెంట్, రిటర్నింగ్ 10% యాజ్ collection charges. The amount to be paid was fixed permanently. That is, it was not to be increased in future. వసూలు చేసిన శిస్తులో 90% గవర్నమెంట్కి, 10% జమీందారులకు వచ్చేది. శిస్తు మొత్తాన్ని శాశ్వతంగా నిర్ణయించారు. అంటే భవిష్యత్తులో దానిని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ వీలు లేకుండా చేశారు. దీనివల్ల కంపెనీకి క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందని, అదే సమయంలో భూములను అభివృద్ధిపరచడానికి జమీందారులు పెట్టుబడులు పెడతారని బ్రిటిష్ వారు ఆశపడ్డారు. ప్రభుత్వానికి కట్టే శిస్తు పెరగదు కనుక ఎక్కువ పంట పండితే భూస్వాములు లాభపడేవారు. వేలంలో అంగీకరించిన దానికంటే ఎక్కువ శిస్తును జమీందారులు వసూలు చేయసాగారు. వాళ్ళు నిరంతరం శిస్తు పెంచుతూ అందుకు సిద్ధంగా లేని సాగుదారులను తొలగిస్తూ ఉండేవాళ్ళు. ఈ సెటిల్మెంట్ల వల్ల రైతాంగం కాస్త కౌలుదారులుగా మారిపోసాగారు. జమీందారులు భూమి శిస్తు కాకుండా కౌలు వసూలు చేసేవారు. శిస్తు కంటే కౌలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల రైతులు ఆ మొత్తాలు చెల్లించలేక కొన్ని సందర్భాల్లో భూములు వదిలి పారిపోయేవాళ్ళు. దీర్ఘకాలంలో జమీందారులు కూడా ప్రభుత్వానికి కట్టవలసిన శిస్తు కట్టలేక రుణగ్రస్తులై బాధలు అనుభవించేవారు. ద రిజల్ట్ ఆఫ్ పర్మనెంట్ సెటిల్మెంట్. ద కంపెనీ అఫీషియల్స్ soon discovered that the zamindars were in fact not investing in the improvement of land. The revenue that had been fixed was so high that the zamindars found it difficult to pay. Anyone who failed to pay the revenue lost his zamindari. భూమిని అభివృద్ధిపరచడానికి జమీందారులు పెట్టుబడులు పెట్టడం లేదని అనతి కాలంలోనే కంపెనీ అధికారులు తెలుసుకున్నారు. శిస్తు చాలా ఎక్కువగా ఉన్నందున రైతులు ఆ మొత్తం చెల్లించడం కష్టంగా అనిపించేది. పంట పండనప్పుడు, నష్టం వచ్చినప్పుడు, కరువు సమయంలో శిస్తులో ఎటువంటి మినహాయింపులు ఇచ్చేవారు కాదు. అందువలన రైతులు చాలా బాధలు పడేవారు. శిస్తు చెల్లించకపోతే జమీందారిని రైతులు కోల్పోవలసి వచ్చేది. కంపెనీ నిర్వహించే వేలంలో వీటిని తిరిగి అమ్మేవారు. పాత జమీందారులు వేగంగా మారుతూ వాళ్ళ స్థానంలో కొత్త జమీందారులు వచ్చేవాళ్ళు. By 1820, the situation changed. The prices of grains in the market rose and cultivation slowly expanded. This meant an increase in the income of the zamindars, but no gain for the company, as it could not increase the revenue demand that had been fixed permanently. 1820ల నాటికి ఈ పరిస్థితి మారింది. మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు పెరుగుతుండటంతో సాగు మెల్లమెల్లగా విస్తరించసాగింది. దీనివల్ల జమీందారులకు ఆదాయం పెరిగింది కానీ కంపెనీకి ఎటువంటి లాభం అనేది చేకూరలేదు.
భూమి శిస్తును శాశ్వతంగా నిర్ణయించడం వల్ల దానిని పెంచే వీలు లేకుండా పోయింది. రైట్ డౌన్ అసైన్మెంట్. ఫస్ట్ వన్, హూ ఇంట్రడ్యూస్డ్ పర్మనెంట్ సెటిల్మెంట్? సెకండ్ వన్, వాట్ వర్ ఘడీస్? థర్డ్ వన్, what does mean by khud khas? Fourth one, another name for permanent settlement. Thank you, students.